గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ప్రేమ గురించిన క్లాసెస్ మొదలుపెట్టానని మీకు ఇది వరకు మనవి చేశాను కాబట్టి ఇది రెండో క్లాస్గా మీరు భావించండి. ప్రేమ యొక్క స్వరూపం ఏంటి, ఇది తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాం మనం. ఇది వరకు కొంతవరకు మీకు అవగాహన ఉంది అని నేను భావిస్తున్నాను. ప్రేమ అంటే ఏంది? ప్రేమ అంటే ఒక స్వచ్ఛమైన ఫీలింగ్ అని నేను మీకు ఇది వరకు మనవి చేశాను. ఈరోజు ఇంకొక లక్షణం, ప్రేమకు సంబంధించిన లక్షణం. ఇది వరకు క్లాస్లో ఏం తెలుసుకున్నాం? ప్రేమ అంటే వ్యక్తి బాగుండాలని కోరుకోవడం కానీ ఆ వ్యక్తినే తిరిగి మనం సొంతం చేసుకోవాలనేది కాదు అనేది నేను ఇది వరకు స్పష్టం చేశాను. ప్రేమ అంటే మనం ఏ వ్యక్తి మీద ప్రేమ ఉందో ఆ వ్యక్తి సంతోషంగా ఉంటే చూసి ఇక్కడ మన మనసు సంతోషం పొందే స్థితికి ప్రేమ అని పేరు చెప్పాను. ఈరోజు ఇంకో ప్రేమ గురించి ఇంకా వివరంగా వెళితే ప్రేమ అంటే ఏమిటో ఈరోజు చూద్దాం కొద్దిగా. నేను ఒక ఉదాహరణ చెప్తానండి, ఒక చిన్న కథ చెప్తాను. ప్రేమ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, దాని అనేకమైన గొప్ప లక్షణాల్లో ఇంకొక లక్షణానికి సంబంధించిన ఒక చిన్న కథ మీకు చెప్పాలని భావిస్తున్నాను. ఒక ఊర్లో ఒక తల్లి, ఆమెకు ఒక కూతురు. భర్త లేడు, చనిపోయాడు. ఆ తల్లి 4 ఇండ్లలో పాచి పని చేసుకొని ఆ పిల్లను సాకుతుంది, కష్టపడి చదివిస్తుంది. ఈ తల్లి కూతుళ్ళు కూడా రోజు రాత్రిపూట పడుకునే సమయంలో దేవుణ్ణి ఒక కోరిక కోరేవాళ్ళండి. ఏమా కోరిక అంటే, దేవుడా మాకు మంచి డబ్బు రావాలి, ఈ కష్టాలన్నీ పోవాలి, అమ్మాయి అయితే నేను గొప్ప చదువులు చదువుకోవాలి అని కోరుకునేది. తల్లి కూడా బాగా ధనం వచ్చి 4 ఇండ్లలో వెట్టి చాకిరీ చేసే బాధ నాకు తప్పించు దేవుడా, నా పిల్లకు మంచి భవిష్యత్తు ఇవ్వు అని చెప్పేసి ఈ ఇద్దరు కూడా రోజు కోరుకునేవాళ్ళు. ఈశ్వరుణ్ణి కోరుకుని రోజు రాత్రిపూట దండం పెట్టుకొని పడుకునేవాళ్ళండి. ఒకరోజు ఏమైందంటే, ఈ అమ్మాయి, చదువుతున్న అమ్మాయి తన ఇంటర్ కంప్లీట్ చేసుకుంది. చేసుకున్న తర్వాత తనకు మంచి అందం ఉన్నది, ఇంటర్ వరకు చదువుకున్నది. కొంచెం పెళ్ళి చేసుకునే వయసు ఆ అమ్మాయికి వచ్చింది. ఒకరోజు ఏమైందంటే, ఆ దేవుడు కరుణించాడో మరి ఏమో తెలియదు, ఆ బిడ్డకు ఒక మంచి గొప్ప మనసున్నవాడు, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయి పెళ్ళి తీసుకొని వెళ్ళిపోయాడండి. ఈ తల్లి అలాగే మిగిలిపోయింది గుడిసెలోనే. ఇప్పుడు వీళ్ళు ఏదైతే కోరుకున్నారో తల్లి కూతుర్లు ఇన్ని రోజుల నుంచి, డబ్బు రావాలి, ఈ తల్లికేమో వెట్టి చాకిరి తప్పాలి, కూతురికేమో మంచి భవిష్యత్తు రావాలి, గొప్ప మనసున్నవాడు, ధనవంతుడు, ఒక అమ్మాయికి భర్తగా దొరకడం, అంతకు మించిన అదృష్టం ఇంకొకటి ఉంటుందని నేను అనుకోనండి. అది గొప్ప అదృష్టం. సో ఈ అమ్మాయి కోరిక నెరవేరింది. కానీ ఈ తల్లికి మాత్రం తన వెట్టి చాకిరి చేసే పని మాత్రం తప్పలేదండి, అలాగే చేస్తూ ఉంది. కూతుర్ని అయితే ఫ్రీగా పెళ్లి తీసుకొని వెళ్ళిపోయాడు, మనసు నచ్చిందని చెప్పేసి. కానీ తల్లికి డబ్బు ఇవ్వడు కదా, అంత తల్లిని తీసుకొని వెళ్ళాడు కదా. తల్లి ఆ గుడిసెలోనే ఉన్నది, అదే వెట్టి చాకిరి చేసుకొని బతుకుతూ ఉందండి. కూతురు హాయిగా డబ్బున్న వ్యక్తి భర్తగా పొందిన కారణం చేత మంచిగా భోగభాగ్యాలు అనుభవిస్తుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటో తెలుసా అండి? నేను నా కూతురు రోజు కూడా, దేవుడా నిన్ను కోరుకున్నామే, నా కూతురికి మంచి భవిష్యత్తు రావాలి, నాకు వెట్టి చాకిరి చేసే బాధ తప్పాలి, ధనం రావాలని కోరుకున్నామే, మరి నా కూతురికి గొప్ప భర్తనిచ్చావు, ధనవంతుడైనా, ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు, నా కూతురు కష్టాలన్నీ తేరిపోయినాయి, మరి నేనేం పాపం చేశానయ్యా, నాకెందుకు డబ్బునివ్వలేదు అని తల్లి అడుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి అలా అడగదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు తన కూతురు సంతోషమే తన సంతోషం. తనకు డబ్బు ఇవ్వలేదని బాధపడదు తల్లి. తన కూతురికి మంచి భర్త వచ్చి సుఖ సంపదలతో భోగభాగ్యాలు అనుభవిస్తుంది అని చెప్పేసి
తన చేస్తున్న ఆ వెట్టి చాకిరి కష్టాన్ని ఇంకా ఇష్టంతో చేసేస్తుంటుంది ఆ తల్లి. ఎందుకు? ఇప్పుడు తనకు ఏ కోరికలు లేవు, దేవుణ్ణి కోరుకుంది కదా ఇది వరకు తనకు వెట్టి చాకిరి తప్పిపోవాలని. మరి ఇప్పుడు ఎందుకు కోరుకోవట్లేదు అంటే ప్రేమ, తన కూతురు మీద ఉన్న ప్రేమ, తన కూతురు మీద ఉన్న ప్రేమ తన కష్టాన్ని కప్పేస్తుంది. తన కూతురు సంతోషంగా ఉందని తెలిసి తను కష్టపడుతున్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆ కష్టాన్ని ఇష్టంగా చేసేసుకొని కాలం గడిపేస్తుంది. ప్రేమ యొక్క స్వరూపం అది. ప్రేమ అంటే అంత గొప్పది. ఎదుటివారి సంతోషంగా ఉంటే మన కష్టాన్ని సైతం మర్చిపోయి మనం హాయిగా ఉండగలిగే స్థితికి ప్రేమ అని పేరు. ఎదుటివారి బాధపడితే వాళ్ళ బాధను చూసి మన ముందున్న సుఖ సంతోషాలు కూడా మనకు మనసుకు నచ్చవో అటువంటి స్థితికి ప్రేమ అని పేరు. ప్రేమ అంటే అంత గొప్పది, అంత స్వచ్ఛమైన మనసు, అంత విశాలమైన హృదయం కలిగినదే ప్రేమ. అంతే తప్ప ఒకరు అందంగా ఉన్నారని చెప్పేసి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆమె నా సొంతం కావాలని ఆలోచించే దుర్బుద్ధి ఏదైతే ఉన్నదో అది ప్రేమ కాదు. అది మన మనసుకు నచ్చడాన్ని ఇష్టము అని వర్ణిస్తారు. నేను పదే పదే ఈ విషయం చెప్తున్నాను. ఒక ఆడపిల్ల అందంగా ఉంది అని వెంటపడడం అది ప్రేమ కాదు, అది మన యొక్క ఇష్టము. ఇష్టానికి భయంకరమైన స్వార్థం ఉంటుంది. ఎందుకో తెలుసా? అక్కడున్న వ్యక్తికి ఎన్ని క్వాలిఫికేషన్స్ అన్నా ఉండనివ్వండి, ఎంత గొప్ప చదువు అన్నా తను చదువుకొనివ్వండి, ఎంత అందంగానైనా తను ఉండనివ్వండి, ఇక్కడ ఉన్న మనకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకున్నా తను మనకు సొంతం కావాలి అని అనిపిస్తుంది. అదే ఇష్టానికి చెప్పాను, ఇష్టానికి భయంకరమైన స్వార్థం ఉంటుంది. అది మన అర్హతలు ఏంది అనేది ఆలోచించదు. ఎలాగైనా తను నాకు కావాలి అని కోరుకుంటుంది. అది ఒక వస్తువు కానీ, ఒక అమ్మాయి కానీ, ఒక అబ్బాయి కానీ. ఎంతసేపు నేను అమ్మాయి సైడే మాట్లాడుతున్నాను మీరు అనుకోవద్దు, నేను అబ్బాయి విషయంలో కూడా చెప్తున్నా. అమ్మాయిలు కూడా ఈ మధ్య అబ్బాయిలను ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. నేను దానికి వ్యతిరేకం కాదు. కానీ ఏ వ్యక్తినైతే మనం కోరుకుంటున్నామో అది మన యొక్క అభిరుచి, మన ఇష్టము అని మీరు గ్రహించండి. ఈ విషయం గ్రహించిన నాడు మీకు ఏమనిపిస్తుందంటే అవతల వ్యక్తి మన మీద ఇష్టం చూపకపోయినా మనం ఎక్కువ మైండ్ స్ట్రెస్ కాము. ఎందుకో తెలుసా? మనలో అంతర్లీనంగా సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషి. దానిలో మనకు స్టాంప్ పడిపోతుందండి. మనం చేస్తున్నది ఇష్టము, అవతల వ్యక్తి మనల్ని ఇష్టపడాలని రూల్ ఏం లేదు కదా అనే స్టాంప్ ఒకటి పడిపోతుంటుంది. అందుకే చెప్తున్నాను, భావాలు అనేవి క్లియర్గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకొని నాడు ఇటువంటి విపరీతమైన పోకడలకే మనం దారి తీస్తాం. మనం ఒకటి మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం, లేక అవతల వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి సంసిద్ధపడిపోతాం. కాబట్టి భావాలు ప్రధానము. మనకున్న భావానికి పేరేమిటి? మనకున్న భావము, ఒక అమ్మాయిని పొందాలనుకునే మనకున్న భావానికి అది ప్రేమ అనేది కాదు. అది మన యొక్క ఇష్టం, మన కోరిక అని అబ్జర్వ్ చేసిన వాడు ఎవరైనా సరే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న నాడు ఏ వ్యక్తి కూడా డిప్రెషన్కి పోవడం అనేది, ఆ అవతల వాళ్ళ నాశనం చేయాలా అనే ఆలోచనలు వాడి దరి చేరవు. ఎందుకంటే నువ్వు భావాలను కరెక్టుగా గ్రహిస్తున్న కారణం చేత నీలో ఆ వివేకం నిక్షేపమై ఉంటుంది, నువ్వు జాగృతి పడతావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రేమ యొక్క భావన వేరు, ఇష్టం యొక్క భావన వేరు. ప్రేమ పొందాలని ఆశించదు, వాళ్ళ ఎక్కడో ఉన్నా సంతోషంగా ఉండని అనే ఒక త్యాగబుద్ధి ఉంటుంది ప్రేమకు. కానీ ఇష్టానికి మాత్రం వాళ్ళు మనకు దక్కాలి అనే ఒక స్వార్థ బుద్ధి ఉంటుంది. స్వార్థం తప్పంటారా అంటే వాళ్ళు ఇష్టపడి మనం పెళ్లి చేసుకుంటే అది తప్పు కాదు. కానీ నువ్వు నాకు వద్దురో భగవంతుడా, నువ్వంటే నాకు ఇష్టం లేదన్నా కానీ ప్రేమ అనే పేరు చెప్పి నీ ఇష్టానికి ఆ అమ్మాయిని బలి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కానీ, నేను చస్తానని కానీ, నిన్ను చంపుతానని కానీ ఇటువంటి ఉద్రేకమైన మాటలు ప్రేమ మాట్లాడదు. ఎందుకంటే ప్రేమ యొక్క లక్షణం కోరిక. ప్రేమకు కోరిక ఉండదు. ప్రేమ అంటే ఒక నిర్మలమైన స్థితి, స్వచ్ఛమైన భావన. దానికి ఎటువంటి కోరికలు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ దానికి సూట్ అవ్వవు, దానికి చెందవు. ఇష్టానికి మాత్రమే కోరికలు వస్తాయి, ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. ఇష్టం వేరు, ప్రేమ వేరు. కాబట్టి
ఈ 2వ క్లాసులో మీరు ఇంకొంచెం ప్రేమ గురించి గ్రహించారని నేను భావిస్తున్నాను. తల్లి కూతుళ్ళ కథ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రేమ యొక్క స్వరూపం ఏంటి, ప్రేమ ఎంత గొప్పదనేది. కాబట్టి స్వస్తి.